అమ్మవారి యొక్క 454వ నామం లోలాక్షి కామరూపిణ్యై నమః. లోలాక్షి అంటే చంచలమైన కన్నులుండు అందమైన, కామ అంటే మోహము పుట్టు, రూపిణి అంటే రూపము కలిగినది. ఆఖరికి స్త్రీలకు కూడా మోహాన్ని పుట్టిస్తుంది అమ్మవారి సౌందర్యం. ఈ నామాన్ని లోలాక్షి కామరూపిణి అనే విధంగా 2 నామాలుగా చెప్పే పద్ధతిని అనుసరించేవారు కూడా ఉన్నారు. కానీ ముందు ముందు 796వ నామంగా కామరూపిణి అనే నామం కూడా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు లోలాక్షి కామరూపిణి అని విడదీస్తే కామరూపిణి నామం పునరుక్తం కాబడుతుంది. కాబట్టి ప్రస్తుతం లోలాక్షి కామరూపిణి అనే విధంగా ఒకే నామంగా చెప్పబడుతోంది. చంచలమైన కన్నులు ఉండవచ్చు కానీ చంచలమైన మనసు ఉండకూడదు. చంచలమైన కళ్ళు ఉండొచ్చు కానీ చంచలమైన మనసు ఉండకూడదు. అసలు చంచలం అంటే కిరణకాంతిలాగా తళుక్కుమిణుక్కుమంటూ కనపడే లక్షణం అని అర్థం చెప్పుకోవచ్చు. వివాహ వయసుకు ముందు స్త్రీల కళ్ళకు ఉండే ఒక కళ ఇది. చంచలమైన కన్నులు చక్కని చుక్కలకు, అంటే స్త్రీల చక్కని చుక్కలకు అంటే స్త్రీలను గురించి అంటున్నాడు ఇక్కడ. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయిని చూడ చక్కని చుక్క అంటాం కదా మనం. చంచలమైన కన్నులు చక్కని చుక్కలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. అందుకే కవులు చంచలాక్షి అనే పదప్రయోగంతో స్త్రీల యొక్క కళ్ళను వర్ణిస్తారు. ఈ చంచల లక్షణం ఉన్న కన్నులు దేనినో వెతుకుతూ ఉన్నట్లుగా ఉంటాయి. తనకు నచ్చే రూపం ఎక్కడన్నా ఉన్నదేమోనన్న అన్వేషణ ఆ చంచల నయనాలను చూస్తే తెలుస్తుంది. స్త్రీలు తాము అందమైన వారైనా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట. అలా ఆకర్షితులు అవ్వడంలో ఎవరెవరికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో ఆ విధమైన రూపాలతో కనపడగల కామరూప లక్షణం అమ్మవారి రూపానికి ఉంటుందిట. అందుకని విశ్వంలోని స్త్రీలందరూ అమ్మవారి అందానికి అచ్చరువందుతూ ఆకర్షితులవుతారు. ఆ విధంగా స్త్రీలనే మోహింపజేయగల రూపం అమ్మవారిది. అందుకని వరలక్ష్మి వ్రతాలు వచ్చిన, దేవీ నవరాత్రులు వచ్చిన, వివిధ రకాలుగా వివిధ ఆకారాలు అమ్మవారిని అలంకరించి స్త్రీలే మళ్ళీ ముగ్ధులవుతూ ఉంటారు అమ్మవారి యొక్క అందాన్ని చూసి కదా. ఈ అమ్మవారి యొక్క లక్షణం శ్రీరాముడికి కూడా ఉంటుంది. పురుషులనే మోహింపజేయగల రూపం శ్రీరామునిది. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే ఏమిటి? ఈ లక్షణంలో శ్రీరాముడు, శ్రీలలిత ఒకే తత్వం గలవారన్నమాట. అలాగే శ్రీకృష్ణుడు, శ్యామలాదేవి మళ్ళీ ఒకే తత్వం కలిగినటువంటి వారు. కామరూపిణి అనే సమాసానికి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడుతుంది. పెళ్ళైన వారికి ప్రపంచం పచ్చని తోరణాల్లాగాను, ఆపదలో ఉన్న వారికి అదే ప్రపంచం తగలబడిపోతున్నట్లుగాను ఉంటుంది కదా అని అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏమిటి? ఏ దృష్టితో చూసేవారికి ఆ దృష్టితో కనపడుతుంది. కొంతమంది అంటారు చాలా ఏం బాగుంది, నా కళ్ళతో చూడు నీకు తెలుస్తుంది అంటాం మనం కదా. బ్యూటీ ఈజ్ ఐ టు ఐ అంటారు చూడండి అన్న. కళ్ళ నుంచి కళ్ళకు మారుతుందని. నా కళ్ళతో చూస్తే నీకు తెలుస్తుందిరా. మా మామయ్య అనేవాడు. మా మామయ్య భార్య చాలా ఇదిగా ఉండేది. ఎలా నచ్చింది మామయ్య నీకని నేను చిన్నప్పుడు ఆట పట్టిస్తే, నీకేం తెలిసే మీ అత్తయ్య అంత, నా కళ్ళతో చూస్తే నీకు తెలుస్తుంది అనేవాడు. అంటే ఏ దృష్టితో చూసేవారికి ఆ దృష్టితో కనపడినది. మరి ఆనాడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం దొరికితే విష్ణుమూర్తి మోహిని రూపంలో వస్తాడు కదా. అమృత కలశాన్ని తీసుకెళ్ళి ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణు చూసి కూడా మోహిస్తాడుగా పరమశివుడు. వాళ్ళిద్దరికీ ఆ మోహంలో నుంచి వచ్చినటువంటి ఆ కాంతి పుంజమే ఈ అయ్యప్ప స్వామి కదనా. మరి ఇవన్నీ వింటుంటే ఒకలాంటి ఆనందం కలుగుతుంది కదా, అనుభూతి. అనుభూతి లోకాలలో విహరిస్తూ ఉంటే ఆ భావనామయ జగత్తులో ఆ దేవతలతో మాట్లాడుకుంటూ వాళ్ళతో మనం కూడా చెరుస్తూ ఉన్నట్టు మనం ఊహించుకుంటూ ఉంటే ఎంత ఆనందమో. నేను అదే చేస్తుంటా. అమ్మవారి యొక్క 455వ నామం మాలిన్యై నమః. మాలిని అంటే మాలికా రూపము చెల్లున్నది లేదా మాలగలది.
అంటే అమ్మవారు ప్రధానంగా వ్యక్తమునకు సంబంధించింది. భౌతిక ప్రపంచంగాను వాంగ్మయ ప్రపంచంగాను కూడా వ్యక్తమయ్యేది అమ్మవారే. భౌతిక ప్రపంచంలోని సమస్త జీవ వస్తు స్థావరములతో సారభూతముగా ఉండేది ఎవరు? అమ్మవారే. అంటే సూత్రప్రాయంగా అమ్మవారు ఉంటే పాత్ర గాత్రప్రాయంగా అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే తమలో సూత్రప్రాయంగా అంటే దారంగా ఉన్న అమ్మవారితో ఈ విశ్వంలోని సమస్త వస్తు వ్యక్తి జీవజాలమంతా చూడటానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. ఆ విధంగా కనపడే విశ్వరూపుడైన అమ్మవారిని మాలిని అన్నారు. వాంగ్మయ ప్రపంచమంతా అక్షరాల సమాహారమే కదా. మరి అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలన్నీ ఈ హారంలో అక్షరమాల అంటాను చూడు, ఈ హారంలో పువ్వుల లాంటివి అనుకుంటే ఈ అక్షర సమాహార రూపంలో ఉండే అమ్మవారు మాలినిగా దర్శనమిస్తుంది. అకారం నుండి హకారం దాకానే అక్షరాలు అనుకుంటే షకారం మరి మిగిలిపోతుంది. దీనిని సంఘాతాక్షరంగా కానీ మేరువుకు సంకేతాక్షరంగా కానీ సమన్వయించి చెప్పుకున్న అక్షరమాలికగా అమ్మవారిని సూచించి చెప్పడంలో ఔచిత్యం దెబ్బతినదు కదా. ఛందశాస్త్రంలో మాలిని అనే పేరుతో ప్రత్యేక ఛందస్సు గల పద్యం లేదా శ్లోకం కూడా ఉంది. ఆ ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారిని కూడా చెప్పుకోవచ్చు. అక్షరమాలిక రూపము కలది. సమస్త వస్తు జీవజాలములో సూత్రముగా నుండి మాలిక వలె రూపము కలగది అని అర్థం అమ్మవారి. 456వ నామం హంసిన్యై నమః. హంసిని అంటే హంసను కలిగినది అని అర్థం. హంసిని అంటే ఆడహంసతో పోల్చదగినది అని అర్థం కూడా ఉంది. హంస అనే పక్షి మన శ్వాసకు సంకేతం. మనం తీసుకునే ఊపిరి ఏదైతే ఉందో శ్వాసకు దానికి సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసం సో అక్షరాన్ని, నిశ్వాసమేమో హమ్ అక్షరాన్ని సూచిస్తాయి. ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటి త్వరితగతిని గమనిస్తే సోహం హంసో అవుతుంది. అదే హంస. హంస అనే పక్షి సాధారణంగా బయట కనపడదు. శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తారు. ఈ హంసను క్షీరనీరాలను అంటే పాలు నీళ్లు వేరు చేయగల పక్షిగా చెప్తారు. హంస ఏం చేస్తుంది? పాలను నీళ్లను వేరు చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందిట. పాలు గుణాలను శాశ్వతత్వాన్ని, నీళ్లేమో దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయపరుచుకుంటే ఈ హంసచే సూచింపబడే వారికి ఏది గుణమో శాశ్వతమో ఏది దోషమో తాత్కాలికమో తేల్చి చెప్పగల లక్షణం ఉంటుందన్నమాట. అటువంటి లక్షణం ఉంటుందన్నమాట. అంటే సాధన ద్వారా జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారిని హంస అంటారు. అందుకని పరమహంస పరివ్రాజకాచార్య అంటూ మనం పరమాచార్య లాంటి వారిని సంబోధిస్తూ ఉంటాం. అంటే పరివ్రాజకులకు ఈ శాశ్వత గుణాల గురించి, దోషాల గురించి తెలుస్తుంది. అందుకే వాళ్ళను హంసలతో పోలుస్తారు. పరివ్రాజకులలో శ్రేష్ఠులైన వారిని పరమహంసలతో పోల్చి పరమహంస పరివ్రాజక అనే బిరుదులతో వారిని పిలుస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస ఆకోవకు చెందిన వారే కదా. కంచి పరమాచార్య, రమణ మహర్షి వీరంతా ఆకోవకే చెందుతారు. ఈ హంస మహన్యాసంలో గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని చెప్పబడుతుంది. అంటే ఈ శ్లోకంలో సర్వాంతర్యామైన పరమాత్మను హంసతో పోల్చారన్నమాట. మనసులో నిలిచిన శ్వాస రూపమని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలో సర్వాంతర్యామి అయిన పరమాత్మను హంసతో పోల్చారన్నమాట. హంసో నామ సదాశివ అని మహన్యాసం చెప్తుంది. సాధనల ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారని దీనిని బట్టి తెలుస్తుంది. కాబట్టి జగజ్జననైన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది.
ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. అంటే మనసులో నిలిచిన శ్వాస రూపం అని ఈ నామానికి అర్థం. ఇక 457వ నామం మాతాయై నమః. అంటే మాత్రే నమః అని చెప్పాలి. ఇక్కడ మాత అంటే తల్లి. వ్యక్తమైన నామరూపాత్మక విశ్వమంతా ఎవరి గర్భంలోంచి సృజింపబడి ఎవరి వలన సాకబడి ప్రళయకాలంలో ఎవరిలోకి లీనమవుతుందో అటువంటి జగజ్జనని అమ్మవారికి మాత అనేది బిరుదు నామంగా వ్యవహరిస్తారు. దానానికి సంబంధించిన వాడు దాత అయినట్లే మానానికి సంబంధించిన అంటే కొలతలకు సంబంధించిన వారిని మాత అనాలి. అమ్మవారు జీవుల యొక్క ఆయుర్దాయాన్ని శ్వాసలతో కొలుస్తుంది. అమ్మవారు జీవుల యొక్క ఆయుర్దాయాన్ని శ్వాసలతో కొలుస్తుంది. కాబట్టి విశ్వంలోని సమస్త జీవుల యొక్క వివిధ కర్రచరణ అవయవ పంచ జ్ఞానేంద్రియ తన్మాత్రలు మొదలైన లెక్కలెన్నో అమ్మవారి అభిష్టాన్ని అనుసరించి ఏర్పడ్డాయి. ఈ లెక్కలకు మూల కారణం అమ్మవారే అవుతుంది. అందుకని అమ్మవారు మాత. తల్లి భార్య, తల్లి భార్య, తల్లి అన్నగారి భార్య, గురువుగారి భార్య, రాజు భార్య మొదలైన తల్లిగా చూడవలసిన వారిలో ఉండే మాతృస్వరూపిణి కూడా అమ్మవారే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బ్రాహ్మీ మహేశ్వరాది అష్టమాతృస్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత. సమస్త వాంగ్మయానికి మూలాక్షరాలైన మాతృకా వర్ణాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత. మనకి ప్రతి ఒక్కరికి 5 తల్లులు నాన్న. ఎవరు? మనను కన్న తల్లి, మనను కన్న తల్లి, మన భర్తను కన్న తల్లి, అన్నగారి భార్య వదిన, అన్న భార్యను ఏమంటే వదిన, గురువు గారి భార్య అంటే గురుపత్ని, రాజు భార్య మొదలైన వారిని తల్లిగా చూడవలసినటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయతలో ఉన్నది. 5 తల్లులతో సమానం. మనను కన్న తల్లి, భర్తను కన్న తల్లి, భార్యను కన్న తల్లి, అన్న భార్య, గురువు భార్య, రాజు భార్య. ఇది మన భారతీయతలో ఉన్నటువంటి గొప్ప విశేషం. 458వ నామం మలయాచలవాసిన్యై నమః. మలయాచలం అంటే మలయ పర్వతమున, వాసిని అంటే వసించున్నది. భారతదేశాన్ని 3 ప్రాంతాలుగా గనుక విభజిస్తే ఆయా ప్రాంతాలలో ప్రముఖంగా ఆరాధింపబడే అమ్మవారి పేర్లు వేరువేరుగా 3 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే దేశానికి ఉత్తరంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న అమ్మవారిని శారద అంటారు. మళ్ళీ రెండవది దేశానికి మధ్యగా ఉండే వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే అమ్మవారి పేరు వింధ్యవాసిని. మూడవది ఏమిటి? దేశానికి దక్షిణ భాగమైన కేరళ రాష్ట్రానికి చెందిన మలబారు ప్రాంతంలో ఉండే అమ్మవారిని మలయవాసిని అంటారు. ఈ 3 త్రిపురాలని, ఈ 3 శక్తిత్రయమని అంటారు. ప్రస్తుత నామం అయిన మలయాచలవాసిని దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మవారి పేరు. ఇక్కడే స్వచ్ఛమైన, శుద్ధత్వమైన, శుద్ధసత్వమైన, ఆహ్లాదాన్ని కలిగించే మంచి వనాలుంటాయి. మనకు దక్షిణం వైపు నుండి చల్లని గాలుల ద్వారా సుఖస్పర్శను పొందింపచేసేవి ఈ మలయ మారుతాలే. భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం. కేరళ ప్రాంతం వెళితే అక్కడ అమ్మవారి యొక్క సౌందర్యం అంతా మనకి ఈ మలయవాసిని అని పిలువబడే అమ్మవారి యొక్క సౌందర్యం అంతా ఆ ప్రకృతిలో మనకి కనపడుతుంది. అందరూ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి కేరళ ప్రాంతానికే వెళ్తారు.